రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అధ్వాన స్థితికి దిగజారింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల బకాయిలు ఉండిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే ఆందోళనలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడంపై విద్యార్థి లోకం మండిపడుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటింది. రోజులు నెలలు గడుస్తున్నా పాలన మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను 3 నెలల్లో అమలు చేస్తామన్న రేవంత్ సర్కార్ అధికారం చేపట్టాక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా విద్యా వ్యవస్థ కుప్పకూలిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పాఠశాలలు, కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు సమస్యలు తిష్టవేశాయి. మరోవైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల వరుస మరణాలు తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇక ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ల గురించి చెప్పాల్సిన పని లేదు. మొత్తం మీద విద్యా వ్యవస్థ చుట్టూ సమస్యల వలయం చుట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోతలేదు. రాష్ట్రంలో 13 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించింది. ఏడాదిగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రం మొత్తం మీద దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండిపోయాయి. రాష్ట్రంలోని ఎన్నో ప్రైవేటు కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి ఉన్నాయి. మరోవైపు వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ మీద నమ్మకంతోనే ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాడమిక్ ఇయర్ పూర్తయిన విద్యార్థులు సొంతంగానే ఫీజులు చెల్లిస్తూ, పరీక్షలు రాస్తూ కోర్సులలో జాయిన్ అవుతున్నారు. ప్రభుత్వం స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో స్టూడెంట్స్ నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. బకాయిలు విడుదల కాక పలు కాలేజీలు మూతపడ్డ సంఘటనలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరుతూ నెల రోజుల క్రితం ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు నిరవధిక సమ్మె చేపట్టాయి. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో కాలేజీ యాజమాన్యాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో గత 20 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ట్యూషన్ ఫీజు, స్కాలర్షిప్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఆర్జీఎఫ్ పేరుతో చేపట్టిన ఈ పథకంలో భాగంగా విద్యార్థికి అయ్యే అన్ని రకాల ఫీజులను ప్రభుత్వమే భరిస్తోంది. వేలాది మంది పేద విద్యార్థులు ఈ పథకంలో భాగంగానే ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. మరోవైపు వందలాది ప్రైవేటు కాలేజీలు కూడా రన్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్జీఎఫ్ పథకాన్ని మూలన పడేసింది. గత సంవత్సర కాలంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వినాశనం దిశగా పయనిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో విద్యారంగం ఎన్నడూ లేని విధంగా అనేక అవస్థలకు గురవుతూ ఉంది. అటు సంక్షేమ హాస్టళ్ళు కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, విద్యార్థులు 53 మంది ఈ సంవత్సర కాలంలో మరణించారు. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని చూసుకున్నట్టయితే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లు 8,000 కోట్లకు పైగా రిలీజ్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేయక సొంతంగా కళాశాల యజమానులు ఈరోజు కళాశాలకు తాళం వేసుకున్నారంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి విద్యారంగాన్ని ఖచ్చితంగా వినాశనం చేయాలన్నటువంటి ధోరణిలో కొనసాగుతుందని ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది. గత ఏడాదిగా ₹1 బకాయిలు చెల్లించకపోవడంతో కోట్లాది రూపాయలు పెండింగ్ లో ఉండిపోయాయి. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఇవ్వాల్సిన బకాయిలు 6,000 కోట్లపై మాటే. ఒక్క నల్గొండ జిల్లాలోనే 200 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 4,000 కోట్లు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు అమలు చేయాలి. ప్రతి ఒక్క బీసీ విద్యార్థి విదేశాలలో చదువుకోవడానికి వెళ్తే అట్లనే విద్యార్థులకు పక్కా భవనాలు, హాస్టల్ భవనాలు, పక్కా భవనాలు కట్టించాలి. అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించేలాగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. వేల కోట్ల బకాయిలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని ఆందోళన పడుతున్నారు.
రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేని స్థితిలో పడిపోవడంతో విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఇంకెంతమంది విద్యార్థులని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీరు బలి తీస్తారని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో చూసుకున్నట్టయితే గత 4 సంవత్సరాలుగా 8,000 కోట్ల పైగా బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండి పేద మధ్యతరగతి విద్యార్థులు చాలా అవస్థలకు గురవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పుస్తకాలు అసలు తాకట్టు పెట్టి ఈ యొక్క విద్యార్థులను చదివించుకున్న దాఖలాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. విద్యార్థులకి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ తీసి ఆర్డీఓ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించడం జరిగింది. వెంటనే 4,000 ఫీజు బకాయిలు 24,000 ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. అయినా రేవంత్ సర్కార్లో మార్పు రావటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.